నమస్కారం. ఇవాల్టి వీడియోలో ఎఫ్ఐఆర్‌కి సంబంధించిన కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోబోతున్నాము. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఒక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ కింద మారడానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి? తర్వాత యాక్చువల్ ఒక ఎఫ్ఐఆర్‌ని కూడా మనం చూసి ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఏ కాలమ్స్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? అనేది మనం తెలుసుకుందాం. సో దట్ ఎప్పుడైనా మీరు ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాల్సినటువంటి పరిస్థితి వస్తే మీకు ఇమ్మీడియేట్‌లీ తెలుస్తుంది. ఏ సెక్షన్స్ కింద ఆ ఎఫ్ఐఆర్‌ని రిజిస్టర్ చేశారనేది. ఇదే కాకుండా ఏ పరిస్థితుల్లో పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యరు. అంటే మనకి చట్టంలో కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. అసలు ఏంటి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ అనేది మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఆఫీసర్‌కి మీ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఆయన మీ కంప్లెయింట్‌ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసర్స్‌కి చూపించడం జరుగుతుంది. అది సబ్ ఇన్స్పెక్టర్ గారు కావచ్చు ఆర్ అదర్‌వైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. సో ఈ సుపీరియర్ ఆఫీసర్స్ మీ కంప్లెయింట్‌ని ఒకసారి చదివిన తర్వాత మీ కంప్లెయింట్‌లో ఉన్నటువంటి కోర్ అలిగేషన్స్ ఏమున్నాయి? అఫెన్సెస్ ఏం జరిగినట్టు మీ పైన? ఆ అఫెన్సెస్‌లో మేజర్ అఫెన్సెస్ ఏమున్నాయి? వాటిల్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నాయా? నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నాయా? అనేది వాళ్ళు ఫస్ట్ అదే అసర్టైన్ చేస్తారు. ఎందుకంటే చట్టంలో ఏం చెప్పడం జరిగిందంటే, ఎప్పుడైతే ఒక కంప్లెయింట్‌లో కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయో, అప్పుడు మాత్రమే పోలీసులు నేరుగా ఆ కంప్లెయింట్‌ని ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే అక్కడ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయో, వాళ్ళు డైరెక్ట్‌గా రిజిస్టర్ చేయడానికి ఉండదు. మరి ఏం చేయాలి? వాళ్ళు ఆ కంప్లెయింట్‌ని ఒక పిటిషన్‌తో పాటు ఒక పిటిషన్ ఫార్మాట్‌లో కన్సర్న్డ్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి పంపించాల్సి ఉంటుంది. ఆ మెజిస్ట్రేట్ గారు ఆ కంప్లెయింట్‌ని పరిశీలించి పర్మిషన్ ఇస్తే మాత్రమే వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్‌గా ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు. సో ఈ కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏమిటంటే, బేసిక్‌గా కాగ్నిజబుల్ అంటే పోలీసులు ఈ అఫెన్సెస్‌ని డైరెక్ట్‌గా వాళ్ళ పరిధిలో తీసుకొని వాళ్ళు కేసు రిజిస్టర్ చేయొచ్చు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేది పోలీస్ వాళ్ళ పరిధిలో తీసుకోవడానికి లేదు. అది మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇస్తే మాత్రమే వాళ్ళు రిజిస్టర్ చేయడానికి ఉంటుంది. అసలు ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు పెట్టడం జరిగిందో ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, పోలీస్ ఏజెన్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నటువంటి సిస్టమ్ మనకి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో. ఇప్పుడు అఫెన్సెస్ ఎన్నో రకాలు ఉన్నాయి. మర్డర్ అనేది ఒక అఫెన్స్ అయితే, చెత్త తగలబెట్టి పొల్యూషన్ క్రియేట్ చేయడం కూడా ఒక అఫెన్సే. ఇప్పుడు ఈ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ అఫెన్స్కి మనము ఇమ్మీడియట్ అటెన్షన్ తీసుకోవడానికి పంపించాలి అనేది ప్రశ్న. సో ఆల్రెడీ చట్టంలోనే మీకు కాగ్నిజబుల్ అఫెన్సెస్ లిస్ట్లో కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి. మీ కంప్లెయింట్లో కనుక ఈ అలిగేషన్స్ ఉండి ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ మేడ్ అవుట్ అయిందంటే మీరు దానికి రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్ అండ్ మీ ఇన్వెస్టిగేషన్ వెంటనే మొదలు పెట్టండి అనేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఇమ్మినెంట్ థ్రెట్ ఉంది, కంటిన్యూయింగ్ డేంజర్ ఉన్నది అక్కడ. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో కూడా క్రైమ్కి సేమ్ ఇంపార్టెన్స్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ క్రైమ్. కానీ ఇప్పటికిప్పుడు పోలీసులను పరిగెట్టించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద అపోహ ఏముంటుందంటే, చాలామందికి ఇంక్లూడింగ్ అడ్వకేట్స్ కూడా, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లో అన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెసే ఉన్నాయంట, మనం ఖచ్చితంగా కాగ్నిజబుల్ అఫెన్స్ వచ్చేటట్టుగా కంప్లైంట్ రాయాలంట అంటూ ఉంటారు. ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఆ మిస్కన్సెప్షన్ ఏంటంటే, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే చాలా ఈజీగా తీసుకునేటువంటి అఫెన్సెస్ అవి. కోర్ట్స్లో కూడా ఏమీ సీరియస్నెస్ ఉండదు. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయితే మాత్రం అది చాలా సీరియస్ అఫెన్స్ అని అనుకుంటాం మనము. బట్ దట్ ఈస్ నాట్ సో. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దొంగతనం కేసు ఉంది. దొంగతనానికి గతంలో ఐపీసీ కింద 3 సంవత్సరాల శిక్ష ఉండేది. ఇప్పుడు 5 years ఇంప్రిజన్మెంట్ ఉన్నది. దొంగతనంలో చూడండి, దొంగతనం అయిన తర్వాత పోలీసులు ఒకవేళ కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టకుండా కూర్చుంటే
కోర్టుకి పంపించి కోర్టు నుంచి పర్మిషన్ రావాలంటే ఒక 3 వారాలైనా పడుతుంది. ఈ లోపున దొంగ ఆ గోల్డ్ కానీ వాడు దొంగలిచ్చినటువంటి వస్తువులని వాడు అమ్మేయడం కానీ వాటిని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో కాబట్టి దొంగతనం అనేది కాగ్నిజబుల్ ఆఫెన్స్. దీనికి పనిష్మెంట్ ఎంత? 5 years మ్యాక్సిమం. కానీ ఇంకొక ఆఫెన్స్ ఉంది, 7 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఉన్నప్పటికీ కూడా అది నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సే. అది ఆ ఆఫెన్స్ ఏంటంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద హస్బెండ్ ఆర్ వైఫ్ ఒకవేళ వారి స్పౌస్ బ్రతికుండంగా, అంటే డివోర్స్ ఏది ఇవ్వలేదు, వారి స్పౌస్ ఇంకా బ్రతికే ఉన్నారు, కానీ వీళ్ళు వెళ్ళి రెండో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, దానికి చట్టంలో ఉన్నటువంటి పనిష్మెంట్ 7 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నది. కానీ అది నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇది సెకండ్ మ్యారేజ్కి సంబంధించింది. ఇప్పటికిప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి పోలీసులను పరిగెట్టించాల్సినంత ఎమర్జెన్సీ లేదు దీంట్లో. ఇది మెజిస్ట్రేట్ దగ్గరికి పంపిస్తే ఆయన ఆ కంటెంట్స్ అనేది చూసి ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇంపీడింగ్ డేంజర్ కానీ ఇమినెంట్ థ్రెట్ అనేది లేదు దీంట్లో. అంటే మీకు విట్నెస్లు ట్యాంపర్ అయిపోవడము, ఎవిడెన్స్ అనేది తారుమారు అయిపోవడము, ఆ స్కోప్ లేదన్నట్టు. సో ఇది చూస్తారు ఇక్కడ. అందుకనే ఒక్కొక్కసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడేమీ మనకి ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ కాదు. అది ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే దే విల్ అసర్టైన్ ఫస్ట్ అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా. ఇప్పుడు కాగ్నిజబుల్ ఆఫెన్స్ అని తేలిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒక జీడీ ఎంట్రీ క్రియేట్ చేసి, జీడీ అంటే జనరల్ డైరీ. పోలీస్ యాక్ట్ కింద ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆయన ఒక డైరీ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు ఏం జరిగింది ఆయన పోలీస్ స్టేషన్లో, ఆయన ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనేది అందులో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కేసులో మనము ముద్దాయిలకు సమన్స్ పంపించాము, ఈ కేసులో మనము ముద్దాయిలకు బెయిల్ అనేది తీసుకున్నాము, వారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇతను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము అని వాళ్ళు ఒక లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఈజ్ అ కంటిన్యూయింగ్ ఆఫీస్. రేపు ఈ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యారంటే కొత్త ఆఫీసర్ కేవలం డైరీ చూసుకొని హీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ దోస్ కేసెస్. సో ఈ విధంగా ఒక జనరల్ డైరీ ఎంట్రీ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఇప్పుడంతా కూడా ఎఫ్ఐఆర్స్ అనేది ఈ జనరల్ డైరీ ఇవన్నీ కూడా ఇప్పుడు డిజిటలే, ఏది కూడా మాన్యువల్గా ఎంట్రీ రాసేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఈ జీడీ ఎంట్రీ చేసి ఎఫ్ఐఆర్ అనేది ఆన్లైన్ డేటాబేస్లో వాళ్ళు ఫీడ్ చేస్తారు. యూనివర్సల్గా ఇండియా మొత్తంగా ఒకటే ఎఫ్ఐఆర్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ ఫార్మాట్ మనం చూద్దాం. కానీ ఇప్పుడు మీ కేసులో నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు వెంటనే దీన్ని రిజిస్టర్ చేయమన్నారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు మనకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్నాలెడ్జ్మెంట్లో డేట్ టైం అనేది ఉంటాయి. తర్వాత ఒక పిటిషన్ని రాసి మీ కంప్లైంట్ని అటాచ్ చేసి కోర్టుకి పంపిస్తారు. ఆ కోర్టుకి పంపించిన తర్వాత అక్కడ కన్సర్న్ మెజిస్ట్రేట్ గారు అది చదివి ఆయన పర్మిషన్ ఇవ్వడానికి ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఓవరాల్ ఒక 3 weeks అయినా పడుతుంది, 3 to 4 weeks పడుతుంది. సో ఒకవేళ కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిందనుకోండి, మీకు వెంటనే ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తారు అండ్ అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు. కోర్టు నుంచి ఒకవేళ మీకు పర్మిషన్ రాలేదనుకోండి, అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనము ఒక ఎఫ్ఐఆర్ డ్రాఫ్ట్ని చూసి, ఆ ఫార్మాట్ని చూసి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో అనేది మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎక్కడ కూడా చట్టంలో ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఎక్కడ స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయలేదు. ఇట్ ఈస్ అ కామన్ టర్మినాలజీ అనమాట. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఆఫెన్స్. మొదటి సమాచారం మాత్రమే ఇది. చాలామందికి ఇంకొక అపోహ ఏమని ఉంటుందంటే, నేను ఇవన్నీ రాశాను, పోలీసులు ఈ సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయలేదు అనుకుంటారు. ఏం అవసరం లేదు. సబ్సీక్వెంట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఇది ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అడిషనల్గా కొన్ని ఆఫెన్సెస్ కూడా యాడ్ చేయాలనిపిస్తే వాళ్ళు యాడ్ చేస్తారు. ఇక్కడ ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్స్ పెట్టినవి ఏం అవసరం లేదనిపిస్తే తీసేస్తారు.
మీకు ఈవెన్ కోర్టులో కూడా సబ్సిక్వెంట్గా మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో వీటి గురించి మనము ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్, పోలీస్ స్టేషన్, ఇయర్, ఎఫ్ఐఆర్ నంబర్. సో ఇందులో ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటువంటి డేట్ ఉంటుంది. యాక్ట్, సెక్షన్స్ అంటే ఇది భారతీయ న్యాయ సంహిత ఆర్ ఇండియన్ పీనల్ కోడ్, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్. తర్వాత అకరెన్స్ ఆఫ్ ది ఆఫెన్స్, ఏ రోజు ఏ టైంలో జరిగింది, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది. ఇక్కడ చూడండి వచ్చేసింది జనరల్ డైరీ ఎంట్రీ నంబర్ అనేది వచ్చేసింది కదా. తర్వాత టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిటర్న్గా ఇచ్చారా, ఓరల్గా ఇచ్చారా, ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఏమిటి, ఆ అడ్రస్ ఏమిటి, కంప్లైనెంట్ ఇన్ఫర్మేషన్, అలాగే అక్యూజ్డ్ తెలిసిన అక్యూజ్డా లేదా తెలియని పర్సనా. ఇప్పుడు దొంగతనం అంటే మనకు తెలియదు, సో కాబట్టి అది రాయడం కాకుండా ఎప్పుడైనా మనకి కాలం నెంబర్ 8లో రీజన్ ఫర్ డిలే, నేను లాస్ట్ వీడియోలో కంప్లైంట్ ఎలా రాయాలని చెప్పినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు ఏదైనా మంచి కారణం ఉంటే అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఆ టైంలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కాబట్టి రాయలేకపోయాను అని చెప్పేసి. సేమ్ థింగ్ ఇక్కడ రీజన్ ఫర్ డిలే అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే టు ఎన్ష్యూర్ దాట్ తప్పుడు కేసులు అవి పెట్టడం, తర్వాత ఆలోచించి రావడం, చాలామంది ప్లానింగ్ ప్రిపరేషన్ చేసుకొని చాలా డిలే చేసుకొని ఒక్కొక్కసారి అయితే నెలల తర్వాత వెళ్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి, అప్పుడెప్పుడో నా పైన నేరం జరిగిందని చెప్పేసి. సో దట్ ఈస్ ద రీజన్. ఈ స్టోలెన్ ప్రాపర్టీస్ కానీ అవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాల్యూ, ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఆర్ కేస్ నంబర్. ఇంక్వెస్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా మరణించినప్పుడు అక్కడ ఇంక్వెస్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. పంచ్ అనేసి అక్కడ పంచనామాలను తీసుకొచ్చి పెద్దవారిని తీసుకొచ్చేసి వారి సమక్షంలో ఆ బాడీని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ప్రిలిమినరీగా. సో అది ఇంక్వెస్ట్ రిపోర్ట్ అంటారు. తర్వాత ఎఫ్ఐఆర్ కంటెంట్స్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అంటే మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంటుంది కదా, ఆ కంప్లైంట్నే ఇక్కడ టైప్ చేసి రిటర్న్ ఫార్మాట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు యాక్షన్ టేకెన్, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కంప్లైంట్కి ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే నేను దీన్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశాను, ఆర్ అదర్వైజ్ మా పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లోనే ఉంది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కానీ ఈ ఇన్స్పెక్టర్ గారిని కానీ అపాయింట్ చేయడం జరిగింది అని చెప్పి. అంటే మనకి ఇన్వెస్టిగేషన్ కూడా డిపెండింగ్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది క్రైమ్ మారుతూ ఉంటుందన్నమాట ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. సో కాబట్టి ఇప్పుడు మర్డర్ ఆఫెన్సెస్ కానీ రేప్ ఆఫెన్సెస్ అవి జరిగితే అక్కడ ఇన్వెస్టిగేటింగ్ చేసేది సుపీరియర్ ఆఫీసర్స్ చేస్తారు ఆ విధంగా. తర్వాత లాస్ట్లో ఏమని ఉంటుందంటే ఎఫ్ఐఆర్ అనేది కంప్లైనెంట్కి మేము చదివి వినిపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎఫ్ఐఆర్ రెడ్ ఓవర్ టు ది కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్, అడ్మిటెడ్ టు బి కరెక్ట్లీ రికార్డెడ్ అండ్ కాపీ గివెన్ టు ది ఇన్ఫార్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఓన్లీ మన రైట్స్ గురించే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, ఓన్లీ బేసిక్స్ మాత్రమే. వాస్తవానికి ఇలాగా చాలా కేసెస్లో జరగదు. అలా జరగకపోతే ఏం చేయాలనేది మనం సబ్సిక్వెంట్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఆయన సిగ్నేచర్, ఆయన ర్యాంక్ అది పెట్టేసి అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్. ప్రతి ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ ఉంటుంది, పోలీస్ స్టేషన్లో మాత్రమే ఉండదు. అది పోలీస్ స్టేషన్ రిజిస్టర్లో అది రిజిస్టర్ చేస్తారు, కానీ ఎఫ్ఐఆర్ అనేది ప్రతి ఎఫ్ఐఆర్ కూడా కోర్టుకి పంపించడం జరుగుతుంది. మనం అర్థం చేసుకోవాలి, ఒక మెజిస్ట్రేట్ గారి కింద ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు ఎఫ్ఐఆర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఏ పోలీస్ స్టేషన్లో ఏం ఎఫ్ఐఆర్స్ జరిగినాయని చెప్పి మెజిస్ట్రేట్ హ్యాస్ ద పవర్. ఆయన ఈ పోలీస్ స్టేషన్స్ పైన ఉన్నటువంటి కంట్రోల్ ఉంది, ఆయనకి అథారిటీ ఉంది, జ్యుడిషియల్ అథారిటీ ఉంది ఆయనకి. ఏదైనా కేసులో సరైన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే సరిగ్గా మీరు ఇన్వెస్టిగేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, అక్కడ ఏం అప్డేట్స్ ఉన్నాయనేది ఆయన తీసుకోవడం అనేది కూడా మెజిస్ట్రేట్ గారు చేయవచ్చు. సో అందుకనే అది కోర్టుకి డిస్పాచ్ చేసేటువంటి డేట్ అండ్ టైంని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఒక ఎఫ్ఐఆర్ అంటే. ఇప్పుడు ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎఫ్ఐఆర్ అనేది కేవలం ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇనిషియేటింగ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అన్నమాట. ఇది కేవలం మొదటి మెట్టు మాత్రమే. కాబట్టి మీరు కంప్లైంట్లో రాసినటువంటి ఎలిగేషన్స్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఇందులో లేకపోయినా కూడా
మీరు ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వాళ్ళకి ఫర్దర్‌గా ఎవిడెన్స్‌లు అవి దొరికితే డెఫినెట్‌గా ఆ చార్జెస్ అనేది వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసే టైంలో వాళ్ళు యాడ్ చేయడానికి ఉంటుంది అక్కడ పోలీసులు. లేదు అంటే మీరు సబ్సిక్వెంట్‌గా చార్జ్ షీట్‌లో ఒకవేళ అది లేదంటే మీరు కోర్ట్‌కెళ్ళి తర్వాత అవి యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్‌గా ఉంటాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలవాలి. సో, అదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఎఫ్ఐఆర్‌కి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా అర్థమయ్యాయని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఎఫ్ఐఆర్ కనుక పోలీసులు రిజిస్టర్ చేయకపోతే, లేదా టైమ్ డిలే అనేది చేయడం మొదలుపెట్టినా, లేదా మిమ్మల్ని ఇది మా పోలీస్ స్టేషన్‌కి సంబంధించింది కాదు, మీరు వేరే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి అని అటు ఇటు పంపించడం జరిగినా, ఏ విధంగా మనం డీల్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇన్వెస్టిగేషన్‌కి, పోలీస్‌కి ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి కాదంబరి జేత్వాని. ఆ కేసులో ముగ్గురు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్వెస్టిగేట్ చేశారు అన్న ఆరోపణల పైన అక్కడ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో, కాబట్టి దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్. అదండి ఇవాల్టి వీడియో. నమస్కారం.